ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన దాదాపు 10 లక్షల రూపాయల చెక్కులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే చింతమనేనికి కృతజ్ఞతలు తెలియజేశాయి. అనంతరం రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అవలంబించాల్సిన కార్యాచరణపై నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్లకు ఎమ్మెల్యే చింతమనేని దిశానిర్దేశం చేశారు. ఇదంతా ఓకే. ఇది सर ओके सर బట్టలు చూస్తే అట్లా కట్టేసారు ఊరికి అన్నారు అది